రెడ్ బుక్ ఏపీ రాజకీయాల్లో ఇదొక హాట్ టాపిక్. ఎన్నికలకి ముందు తమని ఇబ్బంది పెట్టిన అధికారులు నేతల్ని వదిలిపెట్టబోమని వారి పేర్లని రెడ్ బుక్ లో రిజిస్టర్ చేసుకుంటున్నామని అప్పట్లో చెప్పారు టీడీపీ యువనేత ఏపీ మంత్రి నారా లోకేష్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోందని మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వచ్చారు. లేటెస్ట్ గా తన దగ్గర కూడా రెడ్ బుక్ ఉందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కామెంట్ చేయడం ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు రచ్చకు తెరలేపింది. ఏపీలో మళ్లీ రెడ్ బుక్ పై చర్చ జరుగుతోంది. ఇంతకాలం రెడ్ బుక్ విషయంలో వైసీపీ నేతలకు నారా లోకేష్ టార్గెట్ కాగా తాజాగా ఈ జాబితాలో టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా చేరిపోయారు. ఆళ్లగడ్డలో కొంతమందిని మాత్రం అస్సలు వదిలిపెట్టేది లేదన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తనకు కూడా ఓ రెడ్ బుక్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో 100 మంది దాకా ఉన్నారని, వారిలో కేవలం ఒకరిద్దరిని మాత్రమే వదిలేస్తానని, మరికొంతమందిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తాను వారిపై భౌతిక దాడులు చేస్తానని అనడం లేదని, ఖచ్చితమైన ఆధారాలతో చట్టపరమైన చర్యలు తీసుకుని చూపిస్తానని తెలిపారు. వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందిపై తప్పుడు కేసులు బనాయించారని భూమా అఖిలప్రియ ఆరోపించారు. అలాంటి వారికి ఇప్పుడు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పి తీరుతా. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్నా రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లు అన్ని ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇంకా 2-3 పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు. అట్లా భయపడకండి. లీగల్ గా, మళ్ళీ చెప్తున్నా, లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. భూమా అఖిలప్రియ నోట రెడ్ బుక్ కామెంట్స్ రావడం సంచలనం సృష్టిస్తోంది. గత ఎన్నికలకు ముందు రెడ్ బుక్ లో పేర్లున్న వారికి శిక్ష తప్పదని టీడీపీ యువనేత ఏపీ మంత్రి లోకేష్ పదే హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు అళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రెడ్ బుక్ వ్యాఖ్యలపై కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది వైసీపీ. అవి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఫ్యాక్షన్ అంటేనే ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉందని ఏపీ మంత్రి నారా లోకేష్ చెప్తున్నట్టుగా జిల్లాల్లో కూడా రెడ్ బుక్ పాలన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నేతలు రెడ్ బుక్ పాలన పక్కన పెట్టి ప్రజలకిచ్చిన హామీలు, సంక్షేమ పథకాలని అమలు చేయాలన్నారు. లీడర్ ఉంటే లీడర్ కిందండే నాయకులు అదే పందాలో నడుస్తారు. ఇప్పుడు ఆయన లోకేష్ బాబే చెప్తున్నాడు, నాకు రెడ్ బుక్ మొత్తం రెడ్ బుక్ ఇట్లనే చూపిస్తున్నాడు. ఇంకా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రెడ్ బుక్ ఉందండి. ఎన్ని రోజులు ఈ రెడ్ బుక్ సంస్కృతి వస్తుందనే చూడాలి. ఇప్పుడు మేమందరం కూడా 85 నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలు చూసి వద్దనుకొని 2004లో ఆ సంస్కృతి స్వస్తి చెప్పేసినాం. మళ్ళీ అటువంటి జీవితం వద్దు అనుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ పెట్టుకొని అటువంటి జీవితం కావాలనుకున్నప్పుడు ఎవరు ఏం చేయలేముగా. మొత్తానికి ఏపీలో రెడ్ బుక్ పై మరోసారి పొలిటికల్ రచ్చకు భూమా అఖిలప్రియ ఆజ్యం పోసినట్టు కనిపిస్తోంది. భూమా అఖిలప్రియ రెడ్ బుక్ కామెంట్స్ వైసీపీ నేతలకు రాజకీయ అస్త్రంగా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.